హాయ్ అండి. నమస్తే. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ నువ్వుల పట్టిని చాలా క్రిస్పీగా బయట కొన్నట్టే టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక రెసిపీలోకెళ్ళిపోదాం. దానికోసం ఒక కప్పు వరకు నువ్వులు తీసుకోవాలి. మనం ఫస్ట్ నువ్వులు వేయించుకోవాలండి. పట్టి చేయాలంటే ఇలా నువ్వులు వేయించేటప్పుడు ఒక టిప్ చెప్తానండి. కాస్త కొద్దిగా వాటర్ చల్లుకుంటూ ఇలా నువ్వులు వేయించుకున్నారనుకోండి, మంచిగా నువ్వులనేది గుల్ల గుల్లగా మంచిగా ఉబ్బుతాయి. ఇలా వేయించుకోవడం, ఇలా వాటర్ వేసి వేయించుకోవడం వల్ల, లేపోతే మీరు నువ్వులు కడుక్కొనైనా వేయించుకోవచ్చు. ఇలా చేస్తే నువ్వులు గూడా టేస్ట్ ఉంటాయి మనకు వేయించిన నువ్వులు. తర్వాత ఒక 5-10 నిమిషాల వరకు ఇలా నువ్వులు అనేది ప్రెస్ చేస్తే మీకు పౌడర్‌లాగా అయితే మనకు నువ్వులనేది వేగినట్టు. ఇప్పుడు దీంట్లో నేను అడిషనల్‌గా పల్లీలు కూడా వేసుకున్నాను. మీరు పల్లీలు వద్దంటే స్కిప్ చేసేయొచ్చు. తర్వాత దీంట్లో మాత్రం నేను పావు కప్ వరకి పల్లీలు వేసుకున్నాను. పల్లీలనేది కొంచెం దూరగా వేయించుకునేంత వరకు పొట్టు మనకు పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా అయ్యాక మనం దీన్ని పొట్టు తీసేసి కాస్త పల్లీలని స్మాష్ చేసి పక్కనుంచుకోండి. ఇప్పుడు బెల్లము 1 కప్పు వరకి నువ్వులు ప్లస్ మనము పల్లీలు తీసుకున్నాం కాబట్టి బెల్లం అనేది నిండుగా 1 కప్పు వరకి తీసుకోవాలండి. నిండుగా ఉండాలి బెల్లం. 1 కప్పు వరకి బెల్లం. దీన్ని ఇప్పుడు కరిగించుకొని దేంట్లో అయితే పట్టి చేసుకుందాం అనుకున్నామో దాంట్లో వేసుకోవాలి. బెల్లంలో కాస్త చెత్త అది ఇది ఉంటే పోతుందండి ఈ ప్రాసెస్ అనేది. అందుకే తర్వాత బెల్లం ఇప్పుడు మనం పాకం అయ్యేంత వరకు ఇప్పుడు అరేంజ్‌మెంట్స్ చేసుకోవాలి. ప్లేట్‌లో కాస్త ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. దేంట్లో అయితే పట్టి చేసుకుందాం అనుకుంటున్నారో. తర్వాత ఇంకో బౌల్ ఇలాంటి బౌల్‌కి దానికి గూడా ఆయిల్ అప్లై చేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కనుంచేసేయండి దాన్ని. తర్వాత ఇప్పుడు పాకం పట్టేయాలి మనము. ఇలా పాకం దగ్గరకయినాక ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. ఇలా చేయడం వల్ల పట్టి అనేది మనకు చాలా షైనింగొస్తుంది. అలాగే టేస్ట్ కూడా ఉంటుంది నెయ్యి వేయడం వల్ల. తర్వాత పాకం అనేది కొంచెం దగ్గరయ్యేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. తర్వాత కొద్దిగా వాటర్ ఒక గిన్నెలో ఉంచుకొని, ఇలా కొద్దిగా పాకమేసి చూడండి. మనకు పాకం అనేది గట్టి పాకం రావాలి పట్టీలకెప్పుడైనా. ఇలా వేసి ఇరిగిపోవాలి మనకు. పట్టి అనేది మనకు బెల్లం పాకం అనేది మంచి సౌండ్ రావాలి. రాయి ఎలా వస్తుందో సౌండ్ ఆ టైప్‌లో రావాలి. అంతసేపు మనం పాకం పట్టుకోవాలి. మన పాకం అనేది గట్టిగా పడిందండి. ఇప్పుడు ఒక టిప్ అండి. దీంట్లో కాస్త చిటికెడు వంట సోడా వేసుకోండి. మనకు పట్టీలనేది చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా వంట సోడా వేయడం వల్ల. ఇప్పుడు సోడా అనేది బాగా పాకంకి బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో మనము నువ్వులు వేసుకోవాలి. మనం వేయించి పక్కనుంచుకున్న నువ్వులు ప్లస్ పల్లీలు దీంట్లో వేసుకోవాలి. మనకు పాకం అనేది గట్టి పాకం వస్తేనే ఎప్పుడైనా పట్టీలనేది చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు నువ్వులు వేసుకొని, పల్లీలు వేసుకొని కలుపుకోండి. పాకంకి బాగా పట్టేటట్టు మొత్తం నువ్వులు అదంతా బాగా కలుపుకోండి. ఫ్లేమ్ ఆన్‌లోనే ఉంచుకొని మొత్తం పాకం ఇదంతా బాగా కలుపుకున్నాక ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని, మనం దేనికైతే ఆయిల్ అప్లై చేసుకున్నామో ఆ ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. బాగా వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఒక నిమిషం తర్వాత మనం దేనికైతే ఆయిల్ అప్లై చేసుకున్నామో ఆ గిన్నెతో ఇలా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి ఇది. ఇలాగ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు మనము పట్టీలు కావడానికి ఇలా చాక్‌తోనైనా లేపోతే మన కట్టర్ ఉంటుంది కదండీ! పిజ్జా కట్టర్ దాంతోనైనా ఇలా ఘాట్లు పెట్టుకోండి. మనకు మంచిగా కొంచెం చల్లారాక పట్టి అనేది ఇరగడానికి లేపోతే మనకిష్టం ఉన్నట్టు ముక్కలుగా వస్తాయి కాబట్టి ఈ ప్రాసెస్ చేశాక కొంచెం ఒక 5-10 నిమిషాల తర్వాత చల్లారాక మనకు ఆటోమేటిక్‌గా అదే వచ్చేస్తుందండి బయటకి. ఇలా సేమ్ మనకు ఒక అప్పలాగా బయటకొచ్చేస్తది మనకు చల్లారాక. దీన్ని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ముక్కలుగా చేసేసుకోండి. నేను గోరువెచ్చగా ఉన్నప్పుడే ముక్కలు చేసేసాను. చాలా క్రిస్పీగా వచ్చాయి. చూసారు కదండీ ఎంత బాగా ఇరుగుతుందో. ఇంకేం మీరు గూడా ట్రై చేసారా? ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.